సామాజిక సమీకరణాలు ఫలితాలివ్వలేదు. నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు ఉన్న వర్గాలకే పెద్దపీట వేసిందా పార్టీ. నియోజకవర్గాల్లో ఆయా వర్గాలకు టిక్కెట్లు ఇచ్చినా విజయం వరించలేదు. డబ్బు, కులం రెండూ అక్కడ పరాజయం పాలయ్యాయి. రాష్ట్రంలో తొలిసారి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయాలు వర్కౌట్ అవుతాయని, ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని ఆశించారు. వ్యూహాలు బెడిసికొట్టాయా అంటే అవుననే అనిపిస్తోంది. సీనియర్లను కాదని కుల సమీకరణల పేరిట కొత్త వారిని తెరపైకి తెచ్చినా ఓటమి తప్పలేదు ఆ పార్టీకి. ఇంతకీ ఆ పార్టీ ఏంటో ఇప్పటికే అర్థమై ఉంటుందిగా. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సమాజంలో అత్యధికంగా ఉన్న వర్గాలకు 50% సీట్లు కేటాయిస్తామని ప్రచారం చేశారు. ప్రచారానికే పరిమితం కాకుండా చెప్పిన మాట ప్రకారం ఆ వర్గానికి చెందిన వారికి టికెట్లు సైతం కేటాయించారు. అయినా ఫలితాలు అనుకూలంగా రాలేదు. ఎప్పుడూ లేని విధంగా బలమైన సామాజిక వర్గంతో పాటు అత్యధిక ఓటర్లున్న కులాల వారినే బరిలోకి దించినా ఓటమి తప్పలేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాను వైసీపీ ప్రయోగశాలగా మార్చింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లాలోని 8 స్థానాల్లో అభ్యర్థులను మార్చి కొత్తవారికి పగ్గాలు అప్పగించింది. వీటిలో 3 ఎస్సీ నియోజకవర్గాలు కాగా మరో 3 బీసీ నియోజకవర్గాలున్నాయి. అభ్యర్థులను మార్చిన అన్ని స్థానాల్లోనూ వైసీపీ ఓటమి చవిచూసింది. ముఖ్యంగా రేపల్లె, మంగళగిరి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గాల్లో అత్యధిక ఓట్లు ఉన్న కులాలకు చెందిన నేతలకే టికెట్లు కేటాయించింది వైసీపీ. రేపల్లె నియోజకవర్గంలో మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ ఫ్యాన్ పార్టీకి అండగా ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2 ఎన్నికల్లోనూ ఫ్యాన్ గుర్తుపైనే మోపిదేవి వెంకటరమణ పోటీ చేసి ఓడిపోయారు. నియోజకవర్గంలో గౌడ కులస్తుల ఓట్లు అధికంగా ఉంటాయి. ఆ తర్వాత మత్స్యకార సామాజిక వర్గం వారే పెద్ద సంఖ్యలో ఉంటారు. దాంతో ఎప్పటి నుంచో ఈ నియోజకవర్గం అనధికారికంగా బీసీల రిజర్వ్ అయిపోయింది. గౌడ కులానికి చెందిన అనగాని సత్యప్రసాద్ 2014-2019 ఎన్నికల్లో టీడీపీ తరపున విజయం సాధించారు. దీంతో మోపిదేవిని కాదని గౌడ సామాజిక వర్గానికి చెందిన గణేష్కి వైసీపీ టికెట్ కేటాయించింది. అయినా కనీస పోటీ కూడా ఇవ్వకుండా ఓటమి పాలైంది వైసీపీ. మంగళగిరి నియోజకవర్గం వైసీపీకి పట్టున్న నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ 1985లో మాత్రమే ఆ నియోజకవర్గంలో గెలిచింది. మొదటి నుంచి కాంగ్రెస్ గెలుస్తూ వచ్చిన ఈ స్థానంలో రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ పాగా వేసింది. 2 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీనే గెలిచింది. వైసీపీ నుంచి పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి గెలుపొందారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నాటి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ బరిలో దిగిన వైసీపీనే జెండా ఎగురవేసింది. 2024 ఎన్నికల్లోనూ ఎలాగైనా లోకేష్ ని ఓడించాలని వైసీపీ చెయ్యని ప్రయత్నం లేదు. నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉంటారు. దీంతో 2 సార్లు గెలిచిన ఆర్కేని కాదని పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మురుగుడు లావణ్యకు టికెట్ కేటాయించింది వైసీపీ. లావణ్య సైతం నారా లోకేష్ కి కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఏకంగా 90,000 పైచీలకు ఓట్ల మెజారిటీతో లోకేష్ గెలుపొందారు. వైసీపీ ప్రభుత్వంలో అత్యల్ప సమయంలోనే పేరు సంపాదించింది విడుదల రజని. పోటీ చేసిన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి జగన్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. చిలుకూరిపేట నుంచి 2019లో విజయం సాధించిన రజనీని అక్కడ కాదని గుంటూరు పశ్చిమానికి వైసీపీ అధినేత పంపారు. ఇందుకు కారణం అక్కడ బీసీ, కాపు సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉండటమే. విడుదల రజనీ భర్త కాపు కావటం, ఆమె బీసీ సామాజిక వర్గమైన ముదిరాజ్ కావటంతో ఆయా కులాల ఓట్లు పడతాయని వైసీపీ వ్యూహం రచించింది. వ్యూహం కాస్త బెడిసికొట్టి 50,000 పైచీలకు ఓట్ల తేడాతో విడుదల రజనీ ఓడిపోయింది. సామాజిక వర్గాల వారీగా టికెట్లు కేటాయిస్తే ఓట్లు పడతాయన్న ఆలోచనలు ఫలితాన్ని ఇవ్వలేదు. ఆయా నియోజకవర్గాల్లో సీనియర్లు ఉన్నా వారిని పక్కనబెట్టి మరీ జూనియర్లకు అవకాశం ఇచ్చారు. అయినా ఓటర్లు వారి వైపు మొగ్గు చూపలేదు. ప్రయోగాలు విజయవంతం కాకపోవడంతో అటు నేతల్లో ఇటు కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. ప్రయోగం చేయకుంటే బావుండు అని అనుకుంటున్నారట.